యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు కొన్ని డెడ్ లైన్లను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు తగినంత శ్రద్ధ జాగ్రత్త తీసుకున్నట్లు లేదు. ఈ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ఒకవేళ మీరు ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమో, స్కూల్ ప్రోగ్రాం లేదా సిలబస్ను నిర్ణయించడమో చేస్తుంటే ఈ విషయాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది. మేషరాశి రొమాన్స్. ప్రణయంలో మీకు సంబంధించినంత వరకు అన్నీ సవ్యంగానే గడిచిపోతాయి. ఈరోజు మీలాగే మీరు చేసే వృత్తిలోనే పనిచేస్తూ ఉండే భాగస్వామిని మీరెప్పుడూ కోరుకుంటూ ఉన్నప్పటికీ ప్రత్యేకమైన మరొకరిని కలిసినప్పుడు వారు చేసే ప్రతిపాదనలకు మీరు నో అని చెప్పడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే మీ జీవిత భాగస్వామిలో మీరు చూసే లక్షణాలే ఈ వ్యక్తిలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి. మేషరాశి కెరియర్. ఐటీ రంగంలో ఉండే నిపుణులకు ఈరోజు అనేక అవకాశాలు రావచ్చును. వారి నైపుణ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఏమైనప్పటికీ చాలా వరకు మీ విజయం మీ సహోద్యోగులు మీకు అందించే సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది. అందుచేత మీ శ్రేయస్సు కోసం మీరు వారితో సంయమనం పాటిస్తూ సామరస్యంగా కలిసిమెలిసి పనిచేయడం అవసరం. అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఇదే సమయంలో ఇటువంటి పరిస్థితులను ఎలా జాగ్రత్తగా ఎదుర్కొనాలో ఒక ప్రణాళికను మీరు స్వయంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విజయాన్ని సాధించడానికి మార్గం సుగమం చేసుకోవడానికి మీరు ఒక వ్యూహాన్ని తయారు చేసుకోవాలి. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు మీకు తటస్థపడే ఆర్థిక సంబంధిత వార్తలు సాధారణంగా ప్రోత్సాహకరంగానే ఉంటాయి. దీర్ఘకాలపు బడ్జెట్లను తయారు చేసుకోవడానికి అవసరమయ్యే ఆర్థిక వ్యూహాన్ని రచించడానికి మీరు ఆలోచన చేసే రోజు ఇది. ప్రస్తుత తరుణంలో మీరు జాగ్రత్తగా వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంటే దూర ప్రాంతాలలో ఉండే వారితోనూ మరియు సంస్థలతోనూ మీకుండే సంబంధ బాంధవ్యాలు అమిత లాభాలను తీసుకొస్తాయనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జాతకం ప్రకారం మీ ఆర్థిక లాభాల కోసం వెతుకులాడటంలో భయపడకండి. మీరు చేపట్టే చర్యలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను చేకూర్చగలవు. మేషరాశి హెల్త్. అజీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు చాలా విజయవంతమైన రోజు. ఈ అనారోగ్యానికి మీరు చికిత్సను కనుగొంటారనే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. అయితే ఆహారపు నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ మీ దైనందిన చర్యలో వ్యాయామాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవాలి, తొందరగా పూర్తిగా కోలుకోవాలంటే. వృషభ రాశి ఓవర్వ్యూ. మీరు అధిక ఒత్తిడికి లోనై ఒక స్నేహితుడితో మాట్లాడవలసిన అవసరం రావచ్చు. ఈరోజు మీ ఆప్తమిత్రుడికి మీ మనసులో ఉన్న విషయాలన్నింటినీ విడమర్చి చెప్పండి. సిగ్గు బిడియం వదిలివేసి అతనితో ప్రవర్తించండి. మీ మనసులో ఉన్న బాధను విచారాన్ని బయటకు కక్కేస్తే అది మీ మనస్సును ఎంతో రిలీఫ్గా చేస్తుంది. దీనివల్ల మీకు ఎంతో ఊరట లభిస్తుంది. వృషభ రాశి రొమాన్స్. మీరు ఆశించే ఆత్మీయులు అసలు మీకు ఏనాటికైనా లభిస్తారా అని ఆశ్చర్యపోతూ ఉండే రోజు ఇది. మీరు వాస్తవంగా ప్రేమను వదిలేసి ప్రేమను గురించి మర్చిపోదామనే స్థితికి వచ్చారు. అటువంటి మానసిక అగాధం నుండి మీరు బయటపడవలసిన రోజు ఇది. ఎందుకంటే ఇంకా అప్పుడే ఏమీ కాలేదు. మీ స్నేహితులతో కలిసి డాన్సింగ్ షూస్ వేసుకొని ఈ రాత్రికి బయటపడితే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కంటే ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉత్తేజంతో తిరిగి వస్తారని మీరు గ్రహిస్తారు. వృషభ రాశి కెరియర్. మీ ఉద్యోగ అభివృద్ధి కోసం ఈరోజు ఎవరితోనైనా భాగస్వామ్యం కుదురుతుందేమో చూడాలి. మీరు కనుక సరైన భాగస్వామిని ఎన్నుకున్నట్లయితే మీ ఉత్పాదకత మరియు మొత్తం వ్యాపారం విపరీతంగా ఒక నాటక ఫక్కీయంగా మీ అంతటి మీరు అంతటి విజయాన్ని సాధించలేని విధంగా అభివృద్ధి చెందుతుందని మీరు గ్రహిస్తారు. మీరు ఎవరితో భాగస్వామ్యం నెరపుతున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోండి. అటువంటి భాగస్వామ్యం గురించిన షరతుల విషయంలో సహేతుకంగా దాపరికం లేకుండా వాస్తవ దృక్పథంతో ఉండండి. ఈసారికి దీంతో ఇక ముందుకు సాగిపోండి. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీ డబ్బు మీ ఇంటి నుండి ఎక్కడెక్కడికో తరలిపోతూ ఉండటం చూడటం మీకు ఇష్టం ఉండదు. మీకు మీ కుటుంబానికి సత్వర లాభాలను చేకూర్చే వాటికే మీరు మీ డబ్బును ఖర్చు చేయాలని అనుకుంటారు. దీని అర్థం ఇంటికి కొన్ని అలంకారాలు సమకూర్చడానికి మీరు పెట్టుబడి పెట్టాలని, లేకపోతే మీ సకుటుంబ సమేతంగా ఆకర్షణీయమైన డిన్నర్ని ఇవ్వాలని యోచిస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా ఈరోజు మీ ఉదార స్వభావంతో మీ ఆప్తులు మీ నుండి లాభాన్ని సంతోషాన్ని అందుకోగలరు. వృషభ రాశి హెల్త్. మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండే వ్యాయామాల వల్ల అవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా అభివృద్ధిని చూస్తుంది. ఈరోజు మీరు మీ మైండ్లోనూ మీ శరీరంలోనూ కూడా నూతనోత్సాహంతో రిఫ్రెష్ అయినట్లు ఫీల్ అవుతారు. ఇది మిమ్మల్ని యవ్వనంలో ఉన్న వారిలాగా ఫీలింగ్ను కలుగజేస్తుంది.
అలాగే వయసు ఉడిగిపోతున్న ఆలోచనలు కూడా నిరోధిస్తుంది. మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే శారీరక శ్రమ కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉండండి. ఎందుకంటే వ్యాయామం మీ రక్త ప్రసరణను సరిచేసి మంచి ఆరోగ్యానికి మరియు బలమైన నిరోధక శక్తిని సహాయపడుతుంది. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపైన వాటి అన్వేషణపైన ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఈరోజు మీలో అంతర్లీనంగా ఉండే ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, దాని సారాన్ని చూడండి. మీకంటే బలమైన ఒక అదృశ్య శక్తిని, మీలో ఉండే అటువంటి శక్తితో కనెక్ట్ చేస్తూ ఉండే ఒక భాగాన్ని జాగ్రత్తగా స్పృశించండి. ఆనందం మీదే. మిథున రాశి రొమాన్స్. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మిమ్మల్ని సంతోషంగా ఆనందంగా అనుభూతిని పొందేటట్లు చేస్తూ ఇంకా బ్రతకాలనే ఆశను రగిలిస్తూనే ఉంటారు మీలో. ఈరోజు మీకు ఇటువంటి వ్యక్తి తారసపడి మీలో ఆశను రేకెత్తిస్తూ ఈ తరహా అనుభూతిని కలిగిస్తాడు. ఆ వ్యక్తితో మీ ప్రణయాన్ని, అటువంటి భావాలను నిర్భయంగా దాపరికము లేకుండా నిజాయితీగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మిథున రాశి కెరియర్. ప్రస్తుత తరుణంలో మీరు శిఖరాగ్రంలోనే ఉన్నారు. అన్ని విషయాలలోనూ ప్రతిదీ కూడా మీ అధీనంలోనే ఉంది. అలాగే మీరు మీ బాధ్యతలను నెరవేర్చడంలో ముందున్నారు. ఇదే మాదిరిగా అన్నీ జరిగిపోతూ ఉండేట్లు చూడండి. చివరికి అన్నీ మీకు అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. అయితే మీ అకౌంట్లపై ఒక కన్ను వేసి ఉంచండి. ఏదైనా ఎక్కడైనా మిస్ అయిందా, అన్నీ సరిగ్గానే ఉన్నాయని చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. మిథున రాశి ఫైనాన్స్. దిగుమతి ఎగుమతి రంగంలో మీరు పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు లాభదాయకమైనదని, అలాగే మీ వ్యాపారం వికసిస్తూ ఉండటం మీరు గమనిస్తారు. విదేశీ పార్టీలతో వ్యాపారాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇవి విజయవంతమవుతాయి. జాగ్రత్తగా మీరు అనుసరిస్తూ ఉంటే మీ వ్యాపారంలో విదేశీ సంబంధిత మీకు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలించండి. మీ కంపెనీ యొక్క పరిధులను ఇంకా వ్యాపింప చేసుకోవడానికి ఇది అవసరం. మిథున రాశి హెల్త్. కడుపులో పులియడం వల్ల మీరు కాస్త ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆవేశపూరితమైన పరిస్థితులకు లేక నరాల బలహీనతకు మీరు తలవంచడం వల్ల ఈ పరిస్థితి దాపురించి ఉండొచ్చు. అందుచేత మీ జీవనశైలిని అనువైన విధంగా మార్పు చేయడం మీకు శ్రేయస్కరమైన విషయం. అంటే సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడటం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, మాంసాహారం, పొగ, ఆల్కహాల్ త్రాగటం మొదలైనవి. ఇదే సమయంలో మీ నరాల బలహీనతను, భావోద్రేకాలతో ఉండే మీ స్వభావం, వీటన్నిటిని అధిగమించగలిగేట్టు చూసుకోండి. ఇటువంటి సరైన చర్యలు మీ కడుపు నొప్పిని ఆమడ దూరంలో ఉంచుతాయి ఎల్లప్పుడూ. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జాతకంలో అనుకోని విధంగా ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు గమనిస్తారు. మీరు ఒక్కసారిగా అందరినీ ఆకర్షిస్తారు. ఏం చేస్తున్నా సరే అది వేరే విషయం. తోటివారితో మీరు ప్రవర్తించే తీరు, కలర్ఫుల్గా ఆడుతూ పాడుతూ పలకరించే మీ స్టైలు మిమ్మల్ని ఎక్కువ మంది ఆకర్షించేట్టు చేస్తుంది. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి గురించి పగటి కలలు కంటున్నట్లు గమనిస్తారు. ఈరోజు మీ హృదయాన్ని, భూమిని వదిలేసి ఊహకంద నెత్తుల్లో విహరించనివ్వండి. మీరు అమితంగా ప్రేమిస్తున్న వారిని గురించి కలలు కంటూ మీరిద్దరి మధ్య ఉండే ఈ ప్రణయాన్ని పూర్తిగా ఫీల్ అవుతూ ఇటువంటి క్షణాలకు అంతం ఉండకూడదని కోరుకుంటూ ఉండండి. ఒకరోజు పాటు మిమ్మల్ని ఇటువంటి ప్రేమలోకాల్లో తేలిపోనివ్వడంలో వదిలేస్తే బాగానే ఉంటుంది. కానీ రేపు మాత్రం మీరు స్థిరంగా భూమి మీదే నిలుచుని ఉండేట్లు ఉండండి. కర్కాటక రాశి కెరియర్. సాయుధ దళాలలో చేరాలనుకునే వారికి ఈరోజు మంచి రోజు. కొంతకాలంగా మిలిటరీ ఉద్యోగం మీ మనసులో మెదులుతూ ఉంటే ఈరోజు మీరు అటువైపు చూసి ఆలోచించాలి కాసేపు. ఇది మీ ఉద్యోగానికి ఒక మంచి మార్గం. మీ వృత్తి రంగంలో మీరు అనేక లాభాలను అందుకుంటారు. సాయుధ దళాలలో చేరటానికి ఈరోజు మీ ఉద్యోగానికి దీర్ఘకాలిక ప్రాతిపదికపై పునాది వేయటానికి ఇప్పుడే వేస్తే మంచిది. కర్కాటక రాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో కాస్త గడ్డు పరిస్థితిని అధిగమించడానికి, మీరు ప్రణాళికలు వేసుకోవటానికి, సరైన నిర్ణయాలు తీసుకోవటానికి చాలా వరకు మీ టైంను వెచ్చించవలసి ఉంటుంది. అయితే మీరేమీ కంగారు పడక్కర్లేదు. మీ వృత్తిపరమైన అనుభవం, నైపుణ్యం, గట్టి పట్టుదల మీకే విధమైన అసౌకర్యం కలగకుండా ఇటువంటి గడ్డు కాలాన్ని వెళ్లబుచ్చేట్టు చేసుకోవటానికి మీకు దోహదపడతాయి. అన్ని వేళలా మనకు పరిస్థితులు అనుకూలంగా లాభసాటిగా ఉండకపోవచ్చు. కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉండవచ్చు. ఒక్కోసారి ఇటువంటివి సంభవిస్తూ ఉన్నా మీరు మాత్రం మీకు చేతనైనంత వరకు మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం గాడి తప్పినట్లుంది. మీరు జలుబు, వైరస్తో బాధపడుతూ ఉండటంతో చక్కటి ఆహారం తీసుకుంటూ హాయిగా విశ్రాంతిని అనుభవిస్తూ ఈ అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో మీ శరీరానికి ఆసరాగా ఉండండి. ఆల్కహాలు, స్వీట్లు తినడం మానేయండి.
తొందరలోనే మీరు హాయిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను చక్కబెట్టడంలో మీ శరీరానికి దానంతట అదే స్వస్థత చేకూర్చుకునేటట్లు చేయండి. అదే మంచి పద్ధతి. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక విద్యాపరమైన విషయం గురించి మీకు కొంత నాలెడ్జ్ అబ్బుతుంది. అది మీకు ఉపయోగకారిగా ఉంటుంది కూడా. మీరు కలుసుకున్న ఒక వ్యక్తి ద్వారా ఈ జ్ఞాన సంపద మీకు లభిస్తుంది. లేకపోతే మీరు చదివిన ఒక మంచి పుస్తకం ద్వారా కానీ ఏది ఏమైనా అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విశేషాన్ని కలుగజేస్తుంది. మీరు మీ భాగస్వామి కలిసి కాసేపు బయటపడి సరదాగా కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయడానికి బయటపడండి. ఈ రాత్రిని రంగులమయం చేయండి. మొత్తం మీద ఇదంతా పూర్తిగా సామరస్యంతో సరదాగా గడిచిపోయే టైము. అందుచేత ఎంజాయ్ చేసి రండి. మీ ఆప్తులతో కలిసి కాలక్షేపం చేయడానికి కావలసిన టైంను అవకాశాన్ని మీరు సంపాదించుకున్నారు. ఎంజాయ్ చేయండి మరి. సింహరాశి కెరియర్. అడ్మినిస్ట్రేషన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఆఫీసులో స్వాగతింపదగ్గ మార్పులు వస్తాయి. ఈరోజు ఈ మధ్యనే మీ దృష్టిని మరల్చే చర్యలు కనిపించకుండా మాయమైపోయినప్పటికీ మీరు చివరికి మీ పని మీదే ఫోకస్ చేయగలరు. చెవిలో పెట్టుకున్న ఇయర్ ప్లగ్స్ను తీసివేసి ఈరోజు సహజమైన నిశ్శబ్దంలో పని చేయవచ్చు. మీరు ఇటువంటి ఉత్పాదకతతో కూడుకొని ఉండే టైంను ఎంజాయ్ చేయండి. సింహరాశి ఫైనాన్స్. మీరు ఒక అలవాటుగా చేసే పనిని ఒక దాని నుండి లాభాన్ని పొందుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు ఇటువంటి రాబడి వచ్చే మార్గం మీరు మామూలుగా అనుసరించేది కాదు. కుట్టు పనిలో కానీ, ఆటలలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ మీరు ప్రయత్నిస్తే మీకు డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్న మార్గంలోకి అనుకోకుండా వచ్చి పడతారని గ్రహిస్తారు. మీరు ఇటువంటి ప్రత్యేకమైన అవకాశాన్ని మీ అధిక లాభానికి సద్వినియోగం చేసుకోండి. సింహరాశి హెల్త్. ఈరోజు మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో మీరేమీ ఇబ్బంది పడరు. కానీ మీకు దగ్గరైన వారు అనారోగ్యంగా ఉండడం వల్ల మీరు ఆ ఆలోచనను ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ భరించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా ప్రధానంగా మీపై ఒత్తిడి స్థాయి పెరిగినట్లు మీరు భావిస్తారు. అందుచేత మీ యొక్క అలసటను మరియు ఒత్తిడి స్థాయిని గమనిస్తూ ఉండాలి, మీ ఆరోగ్యం దిగజారిపోకుండా ఉండటానికి. కన్యా రాశి ఓవర్వ్యూ. మీరు కాంపిటేటివ్ పరీక్షలకు కూర్చోవడానికి ఇది మంచి టైము. మీరు ఏ కాంపిటేటివ్ పరీక్షకు కూర్చోదలిచినా సరే ఇది చాలా అనువైన రోజు. మీరు విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. అందుచేత మీరు చదివిన వాటిపై పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండండి. పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోండి. విజయం మీదే. కన్యా రాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో వాదించుకుంటూ ఉండే దంపతులు వారి భేదాభిప్రాయాలు సమసిపోయి వారి సంబంధాలలో సామరస్యం చోటు చేసుకుంటుందని గమనిస్తారు. ఈ ప్రక్రియలో మాత్రం మీరు ఇంకా కష్టపడి కృషి చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇటువంటివి తమంతట తాముగా జరిగేవి కావు. మీ దీర్ఘకాలపు బాంధవ్యాల లక్ష్యాలపై కన్నువేసి పాజిటివ్గా ఉంటూ ఉండండి. కన్యా రాశి కెరియర్. మీలో కొంతమంది మీ ఇంటిని వదిలిపెట్టి దూరంగా ఉండే చోట ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ప్రస్తుతం మీరు పనిచేస్తూ ఉన్న చోటే మీ ఉద్యోగం మీకు తృప్తినిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనకు స్వస్తి పలకండి. ఒక్కోసారి మీరు స్వదేశంలో ఉండి తక్కువ సంపాదిస్తున్నా సరే అదే మంచిదనిపిస్తుంది. విదేశాలలో ఉంటూ పనిచేస్తూ ఉండడం కంటే ఎక్కువ సంపాదిస్తున్న సంతృప్తి అనేది లేకుండా. కన్యా రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీలో ఉన్న మంచి ఆర్థిక నిర్వహణ నైపుణ్యం, ప్రోత్సాహకరమైన దృక్పథంతో అనుబంధంగా జతకలిపి ఉపయోగించడం వల్ల చాలా తోడ్పడతాయి. మీ వృత్తిలో మీరు బ్రహ్మాండంగా విజయాన్ని సాధించవచ్చు. అయితే అదే సమయంలో మీ పరిధులేమిటి, మీ హద్దులేమిటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ అమోఘమైన ఊహలు, అత్యున్నతమైన ఆశయాలు విఫలమైతే అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే మీరు నిరుత్సాహపడకండి. దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాలు నెమ్మదిగా స్థిరంగా నెరవేరగలవు. మీరు ఫలితాలను అందుకోగలరు. కన్యా రాశి హెల్త్. ఈరోజు వాస్తవంగా మీరు మీ యొక్క ఆకర్షణ, ప్రశాంతతను ప్రదర్శిస్తారు. ఇతరులు దీన్ని గమనించే విధంగా మీరు శారీరకంగాను అలాగే మానసికంగాను కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు మీ స్నేహితులతోనూ మీ కుటుంబంతోనూ కలిసి సరదాగా కాలక్షేపం చేయడానికి వీలుగా ఇటువంటి ప్రోత్సాహకరమైన అంశాలను మీ లాభాలకై సద్వినియోగం చేసుకోండి. తులారాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీరు ఇంట్లో తరచూ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ రోజు పరిస్థితిని కాస్త చక్కబరచాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో మీరు మీ ఆలోచనలను, శక్తిని కుమ్మరించండి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మరి మీ ఇల్లు ఒక సుస్వాగత ద్వారం అనుకోండి. దానిని శాంతిధామం చేయడానికి నిరవధికంగా ప్రయత్నిస్తూనే ఉండండి. తులారాశి రొమాన్స్.
ఈ రోజు మీ ప్రణయ భాగస్వామితో మీరు కొంచెం వెనుకబడి ఉన్నట్లు, అలాగే మీ బాంధవ్యం కూడా చాలా చప్పబడిపోయిందని ఫీల్ అవుతారు. మీరు చెయ్యని వాటిపై వారు మీపై తీర్పునిస్తూ ఉంటారని, లేక మిమ్మల్ని అనుమానిస్తున్నారని మీరు ఫీల్ అవుతారు. మీ భాగస్వామి దీని గురించి మీకేమీ చెప్పకపోయినా ఈ విషయాన్ని మీరే లేవనెత్తి ఆమెతో చర్చించండి. మీపై అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మొదట్లో ఇది కొంచెం ఇబ్బందికరంగా కనిపించవచ్చు మీకు, కానీ చివరికి మీ బాంధవ్యాలలో అది మిమ్మల్ని సరైన దారిలోకి తీసుకొస్తుంది. తొందరలోనే మిమ్మల్ని సంతోషపరుస్తుంది కూడా. తులారాశి కెరియర్. నెట్వర్కింగ్కు క్లయింట్లను కలవడానికి ఈరోజు మంచి రోజు. అందుకు సిద్ధమై వాళ్లను కలిసి గ్రీట్ చేయండి. ఈరోజు మీరు చేసుకోబోయే కాంటాక్ట్లు, మీరు కొత్తగా పెంచుకోబోయే అకౌంట్లు ఈరోజు మీకు ఊహించని విధంగా లాభాలను గడించి పెడతాయి. మీ బిజినెస్ కార్డులను బయటకు తీయండి. అందరికీ పంచిపెట్టడానికి భయపడకండి. అయితే క్రొత్త కాంటాక్ట్లన్నీ అదృష్టకరమైనవి కాకపోవచ్చు, కానీలో 1-2 వజ్రాలు ఉండవచ్చు మీకు కనపడకుండా. తులారాశి ఫైనాన్స్. విదేశీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలన్నీ ఈరోజు సాధ్యమవుతాయి. ఇటువంటి విషయాలను మీ లాభానికి ఉపయోగించుకోండి. అలాగే మీ వ్యాపారం మరియు విద్యకు సంబంధించి మీ పరిధులను విస్తృతపరచుకోండి. మీ సామర్థ్యంపై విశ్వాసాన్ని నిలుపుకోండి. మీ సామర్థ్యంపై విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీ యొక్క కృషి, శ్రమ మీకు చివరకు లాభాలను తెచ్చిపెడుతున్నాయని మీరు గ్రహిస్తారు. తులారాశి హెల్త్. తల్లి కాబోతున్న స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు లోపలికి తీసుకునే ఆహార విషయంలో యాక్టివ్గా, హుందాగా ఉండటం మంచిది, కానీ అతిగా పనిచేయడం అలసటకు దారితీయవచ్చు. ప్రస్తుత సమయంలో వీరు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండడం అన్నది ముఖ్యమైన విషయం. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీరు చేసే ప్రతి పనిలోనూ ఓర్పు, సహనం, పట్టుదల ఈరోజు స్పష్టంగా కనిపిస్తాయి. మీలో, ఇంటిలో కానివ్వండి, పనిచేసే చోట కానివ్వండి, మీ ఈ పట్టుదల, కామ్గా ఉండటం అన్నవి ప్రతివారి హృదయాన్ని దోచుకుంటారు. అన్నిటికంటే మించి ఇది మిమ్మల్ని ఒక దృఢమైన వ్యక్తిగా మారుస్తాయి. వృశ్చిక రాశి రొమాన్స్. ఒక ప్రణయభరిత సంబంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు. ఈరోజు మీరు మీకు నచ్చిన, ఆకర్షణీయమైన, ఉత్సాహంగా ఉండే ఒక వ్యక్తిని చూస్తారు. అనుకోని ఈ సమావేశం ఒక ఆసక్తికరమైన సంఘటనగా మారుతుంది. చివరికి ప్రణయభరితంగా కూడా ఉంటుంది. కొన్ని తళుకులను, దగదగ మెరిసే కాంతిపుంజాలను కూడా మీరు గమనిస్తారు. కాబట్టి ఒంటరిగా ఉండేవారు వారి ప్రణయ జీవితంలో ఈరోజు చాలా ఆశావహంగా ఫీల్ అవ్వచ్చు. ఈరోజు మీరు హుషారుగా, హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు చూడండి. వృశ్చిక రాశి కెరియర్. ఒకవేళ మీరు షేర్లు అమ్మడంలోనూ, లేకపోతే షేర్ మార్కెట్ ప్రపంచంలోనూ పనిచేస్తూ ఉంటే మీ ఉద్యోగానికి ఇది చాలా మంచి రోజు. మీరు పెట్టే బడులు చాలా తెలివిగా చేసినటువంటివి, రిస్క్తో చేసినటువంటివి కూడా. అందుచేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భావి మదుపుదారులు కూడా గమనిస్తారు. మీ ఛాయిస్లను అనుమానించకండి. మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని మదింపు చేసుకోవలసి ఉన్నా ఈ మధ్యలో దేనిని వదలకుండా మీరు చేయవలసిందంతా చేయండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. వ్యాపార పరంగా చూస్తే మీకు వాస్తవంగా రావాల్సిన అటెన్షన్ మీరు పొందగలరు సులభంగా. మీరు వ్యాపార రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయి ఉండొచ్చు మీరు గమనిస్తారు. మీకు ఈ రోజు బోనస్ రావచ్చు, లేకపోతే మీ బాస్ చేత మంచి రివ్యూను పొందగలరు. మీరు కష్టపడి చేసిన పని మీ పై అధికారులచే గుర్తించబడుతుంది. మీ క్లయింట్ల చేత కూడా మీరు చేసే కృషి, మీరు వ్యాపారంలో పాటించే ధర్మసూత్రాలు గుర్తించబడతాయి. మీరు నలుమూలల నుండి ప్రోత్సాహకరమైన అటెన్షన్ను, గుర్తింపును అందుకోగలరు. మీరు సాధించిన ఈ ఘనకార్యాలను చూసి మీరు గర్వపడవచ్చు. వృశ్చిక రాశి హెల్త్. రోడ్డుపై ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరొక్కరే రోడ్డుపై ఉండి డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే, దురుసుగా వెళ్ళిపోతూ ఉండే మోటారిస్టులతో మీకెప్పుడూ ప్రమాదమే. మనసును లగ్నం చేస్తూ కడు జాగ్రత్తతో మీరు డ్రైవ్ చేయకపోతే రోడ్డు మీద మీరు కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తి వంటి వారే. మనసును సరిగ్గా మీ అధీనంలో ఉంచుకొని ఒక చక్కటి పద్ధతిలో ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. రోడ్డు మీద అమితమైన ఆసక్తిని, ఉద్వేగాన్ని అధీనంలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయండి. మొత్తం మీద రోజు మీకు అంత నమ్మదగిన రోజు కాదు, క్షేమకరమైనది కాదు. ఒకవేళ మీరు ప్రయాణం పెట్టుకోవలసి ఉన్నా సరే వాయిదా వేసుకుంటే మంచిది. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ హితులు మీరు చూపించే ప్రేమాదరణల విలువ మీ జీవితంలో ఎంత ఉందో, అందులో వారు పోషించే పాత్ర ఏమిటో మీరు తెలుసుకునే రోజుది. అప్పుడప్పుడు మీ సహాయం కోసం, సలహా కోసం, మార్గదర్శకత్వం కోసం వారిని ఆశ్రయిస్తూ ఉండండి. ఇటువంటి సహాయం మీకు ఎప్పుడూ లభిస్తుంది. ధనుర్రాశి
రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలో మర్చిపోలేనటువంటి మధుర క్షణాలను సృష్టించాలని ముందుకు వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. మీరు మీ భాగస్వామి మరోసారి డేటింగ్పై బయటకు వెళ్ళవచ్చు. అదే మీకు మొదటిసారి అన్నట్లు, లేకపోతే మీ ఇద్దరికి ఎదురైన ఏదైనా విషయంపై హాయిగా నవ్వుకోవచ్చు ఇద్దరు కాసేపు. ఇటువంటి సరదాగా ఖుషీగా కాలక్షేపం చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందన్నది అనవసరం. వీటిలో మీకు లభించిన మధుర క్షణాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మీ హృదయాల్లో కొన్ని సంవత్సరాల వరకు. ధనుర్రాశి. కెరియర్. ఈరోజు మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు 1-2 ఇంటర్వ్యూలకు హాజరవటం జరుగుతుంది. అలాగే మీరు హాజరైన ఇంటర్వ్యూలు బాగానే జరుగుతాయని ఆశించవచ్చు. మీరు చక్కటి మీకు అనువైన ఇంప్రెషన్ను సంపాదించుకోగలరు. ప్రత్యామ్నాయంగా మీరు పనిచేసే చోట మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. అది కూడా చాలా బాగానే జరుగుతుంది. మీరు ఈరోజు చక్కటి ఒక ప్రొఫెషనల్ సూట్ను ధరించండి. మీ రెజ్యూమ్ను అప్డేట్ చేసుకోండి. ఈరోజు మీరు ఒక మంచి ముందడుగు వేయాలని చూస్తున్నారు కాబట్టి. ధనుర్రాశి. ఫైనాన్స్. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఇది చాలా ప్రోత్సాహకరమైన రోజు. అతి తొందరలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు తీవ్రంగా నిరంతరంగా పట్టు విడవకుండా శ్రమ పడుతూ కృషి చేయవలసి ఉంటుందని మర్చిపోకండి. అయితే మీరు ప్రోత్సాహకరమైన దృక్పథం కలిగి ఉండి ఆశావహంగా ముందుకు సాగిపోతూ ఉండాలి. మీ ప్రగతి పథంలో మీకు తగిలే అడ్డంకులన్నింటిలోని మీలోని నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరు అధిగమించేటట్లు చేయగలవు. జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వేసిన ప్రణాళికలు సరైన అవకాశం తోడై ఉండి మీ వృత్తిపరమైన కలలను నిజం చేసుకోగలిగేలాగా చేస్తాయి. ఈ విషయంలో మీ సహోద్యోగుల సహచరుల సహాయాన్ని తీసుకోండి. ఇవి మీ యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు తోడ్పడతాయి. ధనుర్రాశి. హెల్త్. ఈరోజు చర్మ సంబంధిత వ్యాధి తలెత్తినా మీరు భయపడకండి. దీనిని మొగ్గగా ఉన్నప్పుడే తుడిచివేయటం మంచిది. అటు తరువాత పరిస్థితి తీవ్రమైనప్పుడు విచారిస్తూ కూర్చునే కంటే. అంతేకాకుండా ఇది మీ మానసిక ప్రశాంతతను కూడా భగ్నం చేస్తూ ఉండవచ్చు. అందుచేత ప్రోత్సాహకరమైన ఆలోచనలతో మీ మనసును నింపండి. అలాగే దీనంతటినీ తప్పించడానికి వ్యతిరేక నిరుత్సాహపూరితమైన ఆలోచనలు రానివ్వకండి మీ మనసులోకి. మకర రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు. మీరు అనుభవిస్తున్న చిన్న చిన్న సంఘటనలు పోరాటాన్ని మీరు శాంతియుతంగా పరిష్కరించుకోగలిగేలా సహాయపడతాయి. కాబట్టి చివరికి వాతావరణం చల్లబడి అందరిలోనూ ప్రశాంతత నెలకొంటుంది. రోజు అలాగే అందరికీ సమ్మతమైన ఒక ఏకగ్రీవ తీర్మానం లాంటిది చేస్తూ నెలకొల్పండి. మకర రాశి. రొమాన్స్. మీరు సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తుంటే ఈ మధ్య మీరు మీ భాగస్వామితో కొన్ని చిక్కులను, అపోహలను ఎదుర్కొంటున్నట్లు గమనిస్తారు. ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీ ఇద్దరిలో ప్రవహించే శక్తికి అడ్డు తగిలి విఘాతాన్ని కలిగిస్తున్నాయి. మీ సంబంధ బాంధవ్యాలపై మీరు దృష్టిని పెట్టవలసి ఉంది. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు ఈ విషయంలో సంభాషణ మొదలుపెట్టి ముందు పరిస్థితులను పూర్తిగా సింహావలోకనం చేసుకోవాలి ఒకసారి. మకర రాశి. కెరియర్. మీకు సరిపడని ఇబ్బందికరమైన కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చులకనగా చేయడానికి ఎత్తుగడలు వేస్తూ పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అందుచేత మీరు మీ జాగ్రత్తలో ఉండడం మంచిది. మీ విజయాల పరంపరతో అసూయ చెంది ఈర్ష్యపడి మిమ్మల్ని క్రిందికి నెట్టివేయాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈరోజు. లేకపోతే మిమ్మల్ని ఒక చీకటి కోణంలోంచి చూపించాలను ప్రయత్నిస్తూ ఉంటారు. మీ శత్రువులకు మీరు ఇటువంటి దుష్ట చర్యలతో మిమ్మల్ని నగుబాటు చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. మకర రాశి. ఫైనాన్స్. మీరు మీ ఇంటిని కానీ కారుని కానీ అమ్మేయాలని ఆలోచిస్తూ ఉంటే పేపర్లో కానీ లేక ఆన్లైన్లో కానీ అటువంటి ప్రకటనను ఒకదానిని ఇవ్వటానికి ఈరోజు మంచి రోజు. ఈ దిశగా మీరు చేపట్టే చర్యలు ఈరోజు విజయవంతమవుతాయి. అయితే దీని ఫలితం వెంటనే కనపడకపోవచ్చు, కానీ ఫలితాలను మాత్రం మీరు చూడగలరు. ఈ వాహనానికి బదులుగా ఇంకొక దాని కోసం మీరు ఈ రోజు డీలర్ వద్దకు కూడా వెళ్ళవచ్చు. అలాగే మీరు చూసే దానిని ఈ రోజు మీరు కనుగొనవచ్చు. మకర రాశి. హెల్త్. వీపు నొప్పి లేక మెడ నొప్పి నుండి మీరు పూర్తిగా కోలుకోవడం అన్నది మంచి వార్త ఈరోజు మీకు. అయితే ఇప్పటి నుండి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి బాధలను తిరిగి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎందుకంటే ఇటువంటివి తరచూ వస్తూ ఉంటే అవి చాలా విధ్వంసకమైనటువంటివి మీ ఆరోగ్యానికి. అంచేత మీరు ఎప్పుడూ ఫిట్గా, హుందాగా, ఆరోగ్యంతో ఉండాలంటే కొన్ని మార్పులను ఫిట్నెస్ నియంత్రణలో ఒక భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీ డైలీ రొటీన్ నుండి కాస్త క్రొత్త జీవితాన్ని గడపాలని మీరు ఆశిస్తున్నారు. మీరు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న ఈ కోరికను చివరికి ఎందుకు తీర్చుకోలేరు? మీ చుట్టూ ఉన్న బరిని ఛేదించుకొని ప్రజలు మీ వద్ద నుండి ఊహించని రీతిలో ఆ పనిని చేయండి. విజయం మీదే.
కుంభరాశి రొమాన్స్. మీ ఆప్తులతో ఉన్న అనుబంధంలో ఈరోజు మీకు పూర్తి ప్రశాంతత, మనశ్శాంతి లభిస్తాయి. మీరు నిశ్చలమైన, ప్రశాంతమైన ఒక వెచ్చని అనుభూతిని పొందుతారు. ఇది మీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేయగలిగేట్టు చేస్తుంది. వివేకవంతమైన, మానసికమైన భావోద్రేకంతో ఊగిసలాడిస్తుంది. కేవలం భౌతికంగానే కాకుండా ఈ సంబంధాన్ని, ఆప్యాయతను వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉండండి. ఇది మీ జీవితంలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. కుంభరాశి కెరియర్. ఈరోజు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీ వృత్తిపరమైన ఆప్తులు మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. మీ పోటీదారులు కూడా మీపై తమదే పైచేయి అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఇటువంటి వారిని మీరు వీలైన తొందరగా ఎదుర్కోవాలి. మిమ్మల్ని క్రిందకు నెట్టాలని ప్రతి అవకాశం కోసం మీ ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నట్లు వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి వెనక్కు రావాలి. కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకోకండి. అలాగే విషయాలను కూడా తేలిగ్గా తీసుకోకండి. మీ పని, పరపతి, మీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినంత వరకు వారికంటే ముందుకు చొచ్చుకొని పోయి వారు ఆడుతున్న ఆటలో వారినే ఓడిపోనివ్వండి, స్వయాన వారి చేతులతోనే. కుంభరాశి ఫైనాన్స్. వ్యాపారం అభివృద్ధి చెందడంతో మీ రాబడి కూడా పెరగవచ్చు. దాంతో పాటుగా మేనేజ్మెంట్లో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఈరోజు ఆర్థికంగా చాలా మంచి రోజు. మీకు మీ కంపెనీ బోనస్ ఇవ్వచ్చు, లేకపోతే మిమ్మల్ని ఒక భాగస్వామిగా చేయవచ్చు. ఈరోజు మీరు చేసే కృషి, శ్రమ మరియు పని పట్ల, కంపెనీ పట్ల అంకితభావంతో ఉండడం వల్ల ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఇటువంటి గౌరవప్రదమైన, మిక్కిలి లాభదాయకమైన రీతిలో ఉన్న మీ ఉద్యోగంలో అభివృద్ధిని సాధించాలంటే. కుంభరాశి హెల్త్. ఈరోజు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించండి. మీరు ధరిస్తున్న మాణిక్యం మీకేమైనా హాని చేస్తుందా అని తెలుసుకోవటానికి. చెడు రత్నాలను, మాణిక్యాలను సరికాని టైంలో ధరించడం వల్ల తప్పించుకోగలిగే ఆటంకాలు, అడ్డంకులలో మీరు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో తర్వాత విచారిస్తూ బాధపడే కంటే ముందే మేల్కొంటే, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా. అందుచేత సంబంధిత నిపుణుడిని కలవండి సరైన నిర్ధారణ చేసుకోవడానికి. మీనరాశి ఓవర్వ్యూ. మీ జీవితంలో శోభాయమానమైన క్షణాలను గడుపుతూ ఉండటం అంటే కుటుంబంతోనూ, స్నేహితులతోనూ అద్భుతమైన కాలక్షేపం చేస్తూ ఉండటం ఈరోజు జరిగేది. మీకు ఇష్టమైన సీడీలను బయటకు తీసి ఆ MP3 ప్లేయర్లో పెట్టి ఆన్ చేయండి, డ్యాన్స్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ రోజును పూర్తిగా ఎంజాయ్ చేయండి. మీనరాశి రొమాన్స్. మీ జాతకం స్థిరత్వాన్ని, ప్రశాంతతను చూపిస్తోంది. ఈరోజు మిమ్మల్ని ఇంట్లో ఎంతో సామరస్యాన్ని, దాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండడాన్ని ఇస్తుంది. మీ కుటుంబంతో ఆనందం పంచుకోండి. వారు మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీ పట్ల ఎంతో లోతైన శ్రద్ధను చూపిస్తున్నారు. కార్డులను బయటకు తీయండి. ఈ టైం సరదాగా కేరింతలు కొడుతూ, గేమ్లు ఆడుకుంటూ ఖుషీగా కాలక్షేపం చేయవలసి ఉన్నటువంటిది. మీరందరూ నవ్వులను పంచుకుంటూ హుషారుగా గడపండి. మీనరాశి కెరియర్. ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఆఫీసులో కానీ, చదువుల విషయంలో కానీ వివిధ కోణాల నుండి మీపై ప్రశంసల జల్లు కురుస్తోందని మీరు గమనిస్తారు. అన్నిటినీ స్వీకరించండి. ఈ అభినందనలు, ప్రశంసలు న్యాయంగా మీకు చెందవలసినవే. వాటికి మీరు అర్హులే. మీరు చేసే పని పరిమాణాన్ని, మీరు పొందిన రివార్డులను చూసి సంతోషంతో కాస్త వెనక్కు వాలి ఎంజాయ్ చేయవలసిన టైం ఇది. మీనరాశి ఫైనాన్స్. స్టాక్స్లో ట్రేడింగ్ చేయటం వల్ల ఆరోగ్యకరమైన లాభాలను పొందుతున్నట్లు గ్రహిస్తారు మీరు. ఇటువంటి అదృష్టకరమైన సదవకాశాన్ని ఆసరాగా తీసుకొని మరికొన్ని ట్రేడింగ్స్లో పెట్టుబడి పెట్టండి. వాటి వెనకాల బలమైన, తగిన కారణాలు ఉండటంతో. అయితే ఏదో వేళాకోళంగా సరదాగా మాత్రం ట్రేడింగ్ చేయకండి. ఈరోజు మీ జడ్జిమెంట్ను ఉపయోగించినట్లయితే మీ జేబులు క్యాష్తో నిండిపోతాయని గ్రహిస్తారు మీరు. మీనరాశి హెల్త్. మీరు లావెక్కటం అన్న సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు మీకు మంచి అవకాశం కలిగిస్తుంది వ్యాయామం మొదలు పెట్టడానికి. మీ బరువు తగ్గించుకోవటం వల్ల చిరకాలం మీ అధిక బరువు సమస్య పరిష్కారం అయిపోవడమే కాకుండా జీవితంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయగలరు మీరు. అన్నింటికంటే మిన్నగా మీ జీవితాన్ని మించి మార్గంలోకి తీసుకువచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతూ శారీరకంగా కూడా దారుఢ్యంగా, ఫిట్గా ఉండేట్లు చేస్తుంది.